హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ద్వారా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే డిఎస్సి కొరకు ఒక కొత్త కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోర్సు ద్వారా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారికి ఇది ఒక కొత్త అవకాశం అని, ఒక గోల్డెన్ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ కోర్సు చేసేవాళ్ళు త్వరగా డిఎస్సిలో టీచర్ పోస్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కోర్సు యొక్క విధి విధానాలు ఏంటివి? ఈ కోర్సు చేయడం వల్ల తక్కువ వయసులోనే టీచర్ పోస్ట్కి ఎంపిక అవ్వడం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయాలను నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ who are supporting my channel and who are watching my videos. Thank you so much friends, and please like my videos, share my videos, and I request you all, don't forget to subscribe my channel. Thank you. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వము టీచింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒక ఉపాధ్యాయ వృత్తిని కెరీర్గా ఎంచుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ముందుగా డిగ్రీ చేయాలి, తర్వాత 2 ఏళ్ల బిఈడి చేయాలి. అంటే మొత్తము 5 సంవత్సరాలు చదివిన తర్వాత డిఎస్సి రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ బిఈడి అన్నది డిఎస్సిలో టీచర్ జాబ్ పొందడానికి బిఈడి అన్నది కంపల్సరీ. ఆ బిఈడి రావాలంటే డిగ్రీ తర్వాత నువ్వు ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ ప్రకారం నీకు బిఈడిలో సీట్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు డిఎస్సిలో పడేటువంటి టీచర్ పోస్టులకి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇంటర్ తర్వాత మొత్తం నువ్వు 3 ఏళ్ల డిగ్రీ, 2 ఏళ్ల బిఈడి, 5 ఏళ్ళు చదవాలి. తద్వారా నువ్వు డిఎస్సిలో వచ్చేటువంటి టీచర్ వేకెన్సీస్కి నువ్వు ఎలిజిబుల్ అయినట్టు లెక్క. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రాంకు అనుమతి ఇచ్చింది. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చేలాగున కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఈ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈ ప్రోగ్రాం యొక్క విధి విధానాలు ఏంటివి, ఆ ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే దానిపై మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు ఇంటర్ అయిపోయినాక ఏదైనా డిగ్రీ చేయాలి. అది బిఏ కావచ్చు, బిఎస్సి కావచ్చు, బీకామ్ కావచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బిఈడికి ఎంట్రన్స్ రాయాలి. ఎంట్రన్స్ తర్వాత ర్యాంక్ వస్తే ర్యాంక్ బట్టి బిఈడిలో అడ్మిషన్ వస్తుంది. మళ్ళీ బిఈడి 2 ఇయర్స్ చేయాలి. అంటే డిగ్రీ 3 ఏళ్ళు, బిఈడి 2 ఏళ్ళు, మొత్తం 5 ఏళ్ళు చదవాల్సి వచ్చేది ఒక టీచర్గా ఉద్యోగం పొందాలంటే. అయితే ఇప్పుడు ఈ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్స్ అని కేంద్ర ప్రభుత్వము ఇంట్రడ్యూస్ చేస్తుంది. యాక్చువల్గా ఇది 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రయత్నం. అయితే ఇది 2012లోనే జస్టిస్ వర్మ కమిటీ 4 ఏళ్ల బిఈడిని ప్రవేశపెట్టాలని వాళ్ళు సిఫార్సు చేశారు. అప్పట్లోనే 2012లోనే. దాంతో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్ ఈ రంగానికి చెందిన నిపుణుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అయితే దాంతోపాటు ఇది ఎలా ఉండాలి, దీని కరికులం ఎలా ఉండాలి, బోధనా పద్ధతులు ఎలా ఉండాలి అన్నటువంటి వాటిపై కసరత్తు చేసి ఒక విధి విధానాలను తయారు చేసి ఇప్పుడు తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2021ను ప్రకటించింది. ఇందులో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రోగ్రాంకు సంబంధించి ప్రవేశము మొదలు కోర్సు కరికులం వరకు అన్ని అంశాల మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక్కడ యాక్చువల్గా దీనికి క్వాలిఫికేషన్ ఏమై ఉంటుందంటే, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడిలో చేరేందుకు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంటుంది. అయితే ఈ యొక్క ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారము 4 ఏళ్ల బిఈడిని ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా పేర్కొన్నారు. దీన్ని ఈ యొక్క కోర్సుకి ఒక నేమ్ పెట్టారు. ఏమని పెట్టారంటే
ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్ల చొప్పున మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా 4వ ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి BA, BED లేదా BSc, BED లేదా బీకామ్, BED అనే పట్టాలను అందిస్తారు. ఆ డిగ్రీలను అందిస్తారనమాట. అయితే టీచింగ్ ఎడ్యుకేషన్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అత్యంత కీలకంగా ఉంటది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టబోయేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ BEDలో 18 వారాల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసేటట్లు ఈ యొక్క నోటిఫికేషన్‌లో వెలువరించడం జరిగింది. ఈ ఇంటర్న్‌షిప్ కూడా వీలైనంత మేరకు ఆ యొక్క ఇన్‌స్టిట్యూట్ సమీపంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఉండేటట్లు చూడాలని ఈ యొక్క NCTE పేర్కొనడం జరిగింది. సో, మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో ప్రతి సంవత్సరం కనీసం 6 వారాలు విద్యార్థులు ఫీల్డ్ వర్క్‌లో పాల్గొనాలని కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌లో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, తర్వాత 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఈ BEDలో ప్రవేశం పొందేందుకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు చేపడతారని కూడా ఈ యొక్క NCTE చెప్పడం జరిగింది. ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్స్ ఉండేలాగున చూస్తామని కూడా ఈ నోటిఫికేషన్‌లో చెప్పడం జరిగింది. సో, ఇది యాక్చువల్‌గా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BED కోర్సుకు సంబంధించినటువంటి విషయం. సో, ఇక్కడ ఏమైతుందయ్యా అంటే 4 ఏళ్ల BED ప్రోగ్రామ్‌లో రెగ్యులర్ డిగ్రీ, టీచింగ్ ఎడ్యుకేషన్ సంబంధిత అంశాలు బోధించే విధంగా ఈ 4 ఏళ్ల డిగ్రీ కరికులం ఉంటది. సో, దీనివల్ల టీచింగ్ కెరీర్‌కి అవసరమైన నైపుణ్యాలపై మరింత అవగాహన వస్తుందని కేంద్ర విద్యాశాఖ తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. సో, ఫలితంగా ఏమైతుందంటే చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఆ యొక్క వృత్తిలో రాణించే అవకాశం ఏర్పడుతుందని ఆ యొక్క కేంద్ర విద్యాశాఖ తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. సో, ఇది ఇంటర్ అయిపోతానే 5 ఏళ్లకు బదులు 4 ఏళ్లలోనే ఈ యొక్క కోర్స్ చేసి DSCలో వెలువడేటువంటి టీచర్ పోస్టులకి అర్హత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క కోర్సు ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇంటర్‌తోనే BED అనేటువంటి ఒక క్యాప్షన్‌తో ఒక హెడ్డింగ్‌తో వార్తాపత్రికల్లో వెలువడినటువంటి ఈ వార్త యొక్క సమాచారం. సో, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.